ఎగువ రాష్ట్రాల వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. కృష్ణా బేసిన్లో రికార్డు స్థాయిలో వరద కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర సందడి నెలకొంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో 5 స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల దగ్గర వరద ప్రవాహంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కృష్ణమ్మ సందడి చేస్తుంటే మనం జూరాల ప్రాజెక్టు దగ్గర చూస్తున్నాం. దాదాపుగా 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అందుకు తగ్గట్టుగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సో మనకు 20 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ జూరాల ప్రాజెక్టుకి వరద మొదలైంది. మే మాసంలోనే దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో నీటిని విడుదల చేశారు. మళ్ళీ వరద తగ్గడంతో జూరాల గేట్లను నిలిపివేశారు. మళ్ళీ ఆ 20 రోజుల గ్యాప్ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో సుమారుగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని దిగకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలో ఇంకా ఫంక్షనింగ్ స్టార్ట్ చేయలేదు. కేవలం కోయిల్ సాగర్ భీమా కెనాల్స్కి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. భీమా ఎత్తిపోతల పథకం అట్లాగే కోయిల్ సాగర్ లిఫ్ట్కి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మిగతా విషయానికి వస్తే అటు నెట్టెంపాడు కానీ కలకుర్తి కానీ మిగతా ప్రాజెక్ట్స్ అయితే ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ఏదైతే హైడల్ పవర్ జనరేషన్ ఉందో అందులో లోయర్ జూరాల అప్పర్ జూరాల ఆ 2 పవర్ జనరేషన్ పాయింట్ల దగ్గర కూడా హైడల్ పవర్ జనరేషన్ కొనసాగుతొస్తుంది. మనకు జూరాల ప్రాజెక్టు దగ్గర నీటి దృశ్యం ఎంత సందడిగా మారుతుంది, ఎంత కనువిందు చేస్తుందో మనకు క్లియర్గా విజువల్ చూస్తే అర్థమవుతుంది. సమాంతరంగా దాదాపు గేట్లను దాగుతూ నీరంతా కూడా కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ కిందికి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనువిందు చేస్తూ ఉన్నాయి. సో దీంతోపాటు పక్షుల సందడి కూడా మొదలైంది. ఎప్పుడైతే జూరాల దగ్గర ఫ్లో అయితే మొదలవుతుందో డిశ్చార్జ్ మొదలవుతుందో అప్పటి నుంచి ఇక వివిధ రకాల పక్షులు వివిధ ప్రాంతాలకు సంబంధించిన పక్షుల సందడి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో చూస్తే మాత్రం దాదాపు 15 రోజుల క్రితం అటు భీమా కృష్ణ 2 నదుల ప్రభావంతో జూరాల ఉరకలెత్తింది. మరి ఇప్పుడు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల ప్రభావంతో ఈ నీటి డిశ్చార్జు కొనసాగుతూ వస్తుంది. హైడల్ పవర్ జనరేషన్ కూడా కొనసాగుతూ వస్తుంది. మనం చూడవచ్చు జూరాల ప్రాజెక్టు గేట్ నుంచి ఏవైతే జల ప్రవాహం వస్తుందో దాని వేగంగా తీరాన్ని తాగుతున్నటువంటి దృశ్యాలు ఒక సముద్ర వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా యూత్ రావడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా కెమెరాలో బంధిస్తూ వాళ్ళంతా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక వరద కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మొదట నైరుతి ఋతుపవనాలు చాలా ఫాస్ట్గా కదలడం అడ్వాన్స్గా కదలడంతో జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. మళ్ళీ గడిచిన 2-3 రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల కొంత రైతులు ఆయమయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వర్షాలు లేకపోయినా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావంతో మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావంతో జూరాల ఒక సందడిగా వాతావరణం కనిపిస్తుంది. వరద పెరిగితే మరీ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ V6 న్యూస్ మహబూబ్నగర్.